శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం సుందరకాండ చెప్పుకుంటున్నాం. రామాయణంలోని సుందరకాండ తత్వదీపిక. ఈరోజు 21వ భాగం లంకాదహనం. ఆంజనేయ స్వామిని దూతగా వచ్చినందుకు ఆయన్ని చంపేస్తానంటే, చంపండి అంటే భీషణుడు ఒక సలహా చెప్తాడు. దూతని చంపకూడదు, కావాలంటే కొన్ని అవయవాల్ని ధ్వంసం చేయొచ్చు, తల గురించి ఏవో కొన్ని నియమాలు చెప్తాడు. అందుకని రావణాసురుడు సీతని అంటే నా వానరులకి తోకంటే ఇష్టం కాబట్టి ఆ తోకకి నిప్పంటించమని చెప్పాడు. ఆ నిప్పు వల్ల తనకే హాని కలుగుతుందని ఆయన గ్రహించలేకపోయాడనమాట. సరే, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిం పరివృతం రామం భజే శ్యామలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాం గతిం. యం పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తసం మునిం వందే ప్రాచేతసమకల్మషం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే రావణుడు దేశకాలోచితముగా పలికిన విభీషణుని మాటలు విని ఇట్లు పలికెను. నీవు చెప్పున్నది బాగున్నది. దూతను చంపుట నింద్యమే. వీనికి వేరొక శిక్ష విధింతును. కోతులకు తోక చాలా ఇష్టమైనది, దాన్ని కాల్చివేయుడు. కాలిన తోకతో ఇతడు వెనుకకు వెళ్ళుగాక. తోక లేని వీన్ని మిత్రులు, జ్ఞాతులు, బంధువులు, సుహృతులు చూచెదరుగాక. ఈతని తోక కాల్చి కాలుచున్న తోకతో ఊరంతయు తిప్పుడని ఆజ్ఞాపించను. రావణుని మాటలను వినగానే రాక్షసులు నూలు బట్టలను హనుమ తోకకు చుట్టిరి. బట్టలను చుట్టుచున్న కొలది హనుమ తోకను పెంచుచుండెను. ఆ గుడ్డలనన్నింటినీ నూనెతో తడిపి నిప్పంటించిరి. తోకకు నిప్పంటించగానే ఆ తోకతో పక్కనున్న రాక్షసులను పడగొట్టాను. హనుమంతుని తోకకు నిప్పట్టించిరని తెలిసి పట్టణంలోని స్త్రీలు, బాలురు, వృద్ధులు సంతోషంతో పరిగెత్తుకొని వచ్చిరి. రాక్షసులందరూ కలిసి హనుమను గట్టిగా కట్టి పట్టుకునేరి. హనుమ అప్పుడు ఇట్లా ఆలోచించను, బంధించినను నన్ను మీ వీరేమీ చెయ్యలేరు. త్రాళ్లను తెంపుకుని పైకెగిరి వీరిని చంపగలను. కానీ వీరు ప్రభువు యొక్క హితమునకై ప్రభువు యొక్క ఆజ్ఞ చేయనన్నిట్లు బంధించుచున్నారు. అంత మాత్రముచే నాకేమీ హాని లేదు. ఈ రాక్షసులందరూ నేను చంపగలను. కానీ రాముని ప్రీతి కొరకు వీరు చేయు అవమానమును నేను సహించదను అని అనుకున్నాడు. లంక అంతయు రాత్రివేళ తిరిగినను దుర్గములను బాగుగా చూడలేదు. వీరిప్పుడు త్రిప్పినచో మరొకసారి లంకను చూచుట ఆవశ్యం కదా, అంటే అవకాశం కలిగింది. ఈ రాక్షసులు నన్ను కట్టినను, నా తోకకు నిప్పంటించినను నాకేమియూ శ్రమ కలుగుటలేదు అని అనుకునేను. హనుమ తన స్వరూపమును బయటపడకుండా మరుగుపరుచుకొని ఉండెను. అట్టి హనుమను రాక్షసులు సామాన్యమగు కోతిగా భావించి పట్టుకొనిరి. శంఖభేరి ధ్వనులతో పెద్ద ధ్వనులు చేయుచు రాక్షసులు హనుమను పట్టణము చుట్టూను తిప్పుచుండిరి. రాక్షసులు వెంట వచ్చుచుండగా హనుమ పట్టణమంతయు సుఖముగా తిరుగుచుండెను. విమానములు, భూమి భాగములు, మహావీధులను, అవాంతర వీధులను, 4 మార్గముల కూడలను, చిన్న ఇళ్లను, పెద్ద ఇళ్లను చూచుచూ ముందుకు సాగుచుండెను. చతుష్పదముల యందు, చతుస్తంభ మండపముల యందు రాక్షసులు హనుమను నిలబెట్టి చారి కూడని అంటే చారుడని చాటుచుండిరి. చారుడుగా వచ్చి పరాభవము నొందినాడని వారు హాస్యము చేయుచుండిరి. స్త్రీలు, బాలురు, వృద్ధులు
మండుచున్న తోకతో వెళ్ళుచున్న కోతిని చూచుటకు ఇండ్లయందు బయల్వెడలి వచ్చుచుండేది. ఈ విధముగా లాంగూలము దహింపబడుచుండుట చూచి అప్రియమైన ఆ వృత్తాంతమును రాక్షస స్త్రీలు సీతమ్మకు చెప్పిరి. సీత, ఇంతకుముందు నీతో మాట్లాడిన ఎర్రమూతి కోతిని తోకకు నిప్పండించి ఊరు చుట్టూ తిప్పుచున్నారు. ఆ మాట విని తన ఆత్మనే అపహరించినట్లుగా సీతమ్మ బాధపడెను. శోక సంతప్తమై హనుమకు మంగళము కలుగవలనని శుచి అయి అగ్నిహోత్రిని ఈ విధముగా ఉపాసించెను. తల్లి ఏ విధంగా దేవతల్ని వేడుకుందో ఇప్పుడు మనం చెప్పుకుందాం. యద్యస్తి శృతి శుశ్రూషా యద్యస్తి చరితం తపః యది చాస్త్యేకపత్నిత్వం సీతోభవ హనుమతః యది కించిదనుక్రోశాస్తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే సీతోభవ హనుమతః యది మాం వృత్తసంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతోభవ హనుమతః యది మాం తారయే ధార్య సుగ్రీవ సత్యసంగరః అస్మాదుఃఖాంబుసరో సంరోధాత్ అది అస్మాదుఃఖాంబు సంరోధాత్ సీతోభవ హనుమత. అంటే నేనే పతి శుశ్రూష చేసిన దాననైనచో, నేనాచరించిన తపమేయున్నచో, నేను పతివ్రతనే అయినచో, ఓ హుతాసున హనుమకు చల్లబడుము అన్నారు. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది చ ఏకపత్నిత్వం సీతోభవ హనుమత అన్నమాట. నా యందు రామచంద్రునకు దయ ఏమాత్రమైన ఉన్నచో, నాకేమైనను భాగ్యశేషమున్నచో, ఓ హుతాసన హనుమకు చల్లబడుము. యది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమత యది వా భాగ్యశేషో మే సీతోభవ హనుమత. హనుమ నా పాతివ్రత్యమును గుర్తించిన వాడైనచో, నేను రామునితో కలియవలెనని ఆరాటపడుచున్నానని ఎరిగినచో, ఓ హుతాసన హనుమకు చల్లబడు అన్నారు. అది యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతోభవ హనుమత అన్నమాట. సత్యప్రతిజ్ఞుడు పూజ్యుడు అగు సుగ్రీవుడు నన్ని దుఃఖ సముద్రము నుండి తరింపచేయువాడు అయినచో, హుతాసన హనుమకు చల్లబడుము. అంటే యది మాం తారయే ధార్య సుగ్రీవ సత్యసంగరః అస్మాదుఃఖాంబు సంరోధ సీతోభవ హనుమత అన్నమాట. అప్పుడు తీవ్రముగు జ్వాలలతో అధికముగా ప్రజ్వలించుచున్న హనుమతోకనున్న అగ్ని సీతమ్మకు శుభమును సూచించినట్లుగా ప్రదక్షిణ జ్వాలలతో తిరుగుచుండెను. హనుమతోక కంటియున్న అగ్నిజ్వాలలతో వెచ్చనైన వాయువు సీతమ్మకు స్వస్థతను కలిగించున్నదై మంచువలే చల్లగా వీచెను. అంటే సీతమ్మకి అర్థమైపోయింది హనుమ తోక చల్లబడింది అని. ఇక్కడ తత్వదీపిక ఇచ్చట హనుమ యొక్క లాంగూలమును దహింపగా హనుమ శక్తి కలిగియు ఆ వేడిని సహించుటకే నిశ్చయించుకొని ఊరకుండెను. అంటే కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకునేగలిగే శక్తిని ప్రసాదించు అని పరమాత్మని వేడుకోవాలి. అంతేగాని వాటిని తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. అవునా? కానీ సీతమ్మ మాత్రము ఓర్వలేక తన ప్రాణములే పోయినట్లు బాధపడి అగ్నిహోత్రిని ప్రార్థించెను. తన పాతివ్రత్యమును, రామ హృదయమును, హనుమ అభిప్రాయమును, సుగ్రీవ అభిప్రాయమును స్పష్టము చేయునట్లు ప్రతిజ్ఞలు చేసి అగ్నిహోత్రుని చల్లబరచెను. అగ్నిహోత్రము చల్లబడుట, చల్లని గాలి వీచుట హనుమకు శుభము. హనుమకు స్వస్థత అని వర్ణింపవలెను. కానీ హనుమ తోక చల్లబడుట సీతమ్మకు శుభము. చల్లని గాలి వీచుట సీతమ్మకు స్వస్థత. హనుమకు అగ్ని చల్లబడేనన్నచో సీతమ్మ పతివ్రతము, అంటే పతివ్రత, రామునకు సీతమ్మపై గల దయ, సీతమ్మకు భాగ్యం ఇంకనూ మిగిలి ఉన్నది.
హనుమ ఆమెను పతివ్రతగా గుర్తించెను, సుగ్రీవుడు సీతను తప్పక దాటించును అని విషయములు సత్యములని రుజువాయెను. అందుకే ఇదంతయు సీతమ్మకే శుభము. ఆవిడంది కదా, ఏ ఏ లక్షణాలు నాలో ఉంటే నాకు హనుమంతుడికి చల్లబడుతుందో అని ఆవిడ ఆ లక్షణాలు చెప్పింది. ఆ లక్షణాలన్నీ కూడా ఉన్నాయని ఈ విధంగా చాటింపు జరిగిందన్నమాట. శిష్యాచార్యుల్లో శిష్యుడు ఆచార్యుడు ఒకరితోనొకరు ఎట్టి సంబంధము కలిగి ఉండవలెనో ఈ సన్నివేశము విశదపరిచింది. శిష్యుని ఆత్మరక్షణమున ఆచార్యుడు బాధ్యత వహింపవలెను. సీతమ్మని రక్షించాలనే కదా ఆయన అన్ని కష్టాలు పడి వచ్చారు, అవునా? వహింపవలెను. శిష్యుడు దానికై దిగులు చెంది నేనెట్లు తరింతునా అని విచారించుచుండవలెను. కదే అంటే ఏమిటి? ఆచార్యులు స్వస్థతగా ఉంటే కదా శిష్యుడు తరించబడతాడు. అందుకని అలా ఆలోచించింది ఆవిడ. భగవద్ అనుగ్రహముచే జ్ఞానానుష్ఠానములు ఆచార్యుడు లభించిన పిమ్మట నాకేమి లోటు, అతడే తరింపజేయును, భగవానుడు తప్పగా అనుగ్రహించును. ఇట్టి ఆచార్యుడు లభించిన నాకు భగవత్ ప్రాప్తి తథ్యము అను ధైర్యముతో ఉండవలెను. భగవత్ప్రాప్తికే ఆర్తితో అధ్యవసానముతో ఉండుట తప్ప వేరొక ప్రయత్నము చేయరాదు. అట్లే సీతమ్మ రావణుని చంపుటకు తన శక్తిని వినియోగింపలేదు. రాముని పొందుటకు హనుమ భుజమునెక్కి పోవుటకు అంగీకరింపలేదు. హనుమ మాటను విని రాముడే వచ్చి రక్షించునని ధైర్యముతో ఉండెను. ఆమె పాతివ్రత్య మహిమ గలది. పాతివ్రత్య మహిమచే రావణుని దహింపగలదు, కానీ ఊరకుండెను. ఇప్పుడు హనుమను రక్షించుటకు పాతివ్రత్య మహిమ ఉపయోగించను కదా. ఎందుకంటే గురువుని రక్షిస్తే గురువు పరమాత్మ దగ్గరికి తీసుకుని వెళతారు కదా. అందుకని తన్ను తాను రక్షించునికి ప్రయత్నిస్తే అది సఫలం అవుతుందో అవదో మనకి తెలియదు కదా. ఇప్పుడు హనుమను రక్షించుటకు పాతివ్రత్యము ఉపయోగించను. శిష్యుడు గురువు యొక్క శరీరమును పదిలముగా ఉండునట్లు చూచుకుని చుండవలెను. ఆ శరీరములో ఉన్నంతకాలము ఆచార్యుడు తనను రక్షించుచుండును. అందుచే ఆ శరీరము రక్షణకు తన శక్తిని వినియోగింప యత్నించవలెను. అందుకే సీతమ్మ హనుమద్రక్షణమునకు అగ్నిహోత్రిని ఉపాసించను. భగవదనుగ్రహము పొంది భగవదాజ్ఞతే జీవనమును సాగించుచున్న ఆచార్యుడు శరీరమునే ప్రధానముగా భావింపరాదు. ఎందుకంటే ఆయన ఆత్మానుభవం కలిగిన గురువు కాబట్టి, తత్వజ్ఞాని కాబట్టి ఎప్పుడో శరీరాన్ని వదిలేశారు. ఆయన శరీరానికి ఏదైనా ఆపద వస్తే పరమాత్మే చూసుకుంటాడు కదా. అదనమాట. శరీరం నేను కాదు, అది ఎప్పటి వరకు రక్షింపబడాలో అది రక్షింపబడుతుంది. అదే అనమాట. ఆచార్యుడు శరీరమునే ప్రధానముగా భావింపరాదు. భగవానికి ప్రీతికై క్లేశములను సహించుటకైనను తాను సిద్ధపడి ఉండవలెను. వానికి అవసరమైనచో వాడే రక్షించుకొనును అని తన బాధ్యత లేదని ఉండవలెను. అట్లే హనుమ తన శరీర రక్షణ బాధ్యతను తాను పెట్టుకొనక అగ్ని ప్రజ్వలించుచున్నను హాయిగా ఉండవలెను. ఉన్నారు కదా. అది ఇట్లు గురువు శిష్యుడు తమ రక్షణ విషయంలో ఎట్లు ప్రవర్తించవలెనో సీతమ్మ హనుమ తమ ప్రవర్తనచే ఇక్కడ వివరించారు. హనుమకు తాపము తగ్గింది. ఈ శ్లోకములు ప్రధానమైనవి అన్నారు. హనుమ లాంగూలము దహింపబడుచున్నను బాధ కలుగకపోవుట చూచి ఆశ్చర్యముతో ఇట్లా ఆలోచింపసాగాను. అగ్నిహోత్రము బాగుగా ప్రచురించుచున్నది, కానీ నన్ను కాల్చుటలేదు. పెద్ద పెద్ద మంటలు వచ్చుచున్నవి, కానీ నాకు బాధ కలుగుటలేదు. తోక చివర చల్లని చంద్రము పెట్టినట్లున్నది. దీనికి కారణము తెలిసినది. ఆనాడు సముద్రములో రాముని ప్రభావం వల్ల నన్ను సత్కరించుటకు కొండపైకి తేలింది. సముద్రుడు మైనాకుడు రాముని విషయమున అంత తొట్టుపాటుతో సాయపడుటకు సిద్ధపడినారు. అగ్నిహోత్రుడు మాత్రము రాముని విషయమున సాయపడడా? సీతమ్మకు నాపై గల జాలి, రాముని తేజస్సు, మా తండ్రికి అగ్నితో గల స్నేహము, ఈ కారణముచే అగ్ని నన్ను దహింపలేదు అని అనుకున్నాడు. ఇట్లు క్షణకాలం ఆలోచించి ఒక్కసారి గర్జించి పైకెగిరెను. పర్వత శిఖరము వలె ఉన్నతమైన పురద్వారమును చేరెను. పర్వతము వలెనున్న హనుమ క్షణములో మరలా చిన్నవాడై తన కట్లను జార్చుకొనెను. కట్లు విడిపోవగానే మరలా పర్వతం వలె పెరిగి ఆ తోరణంపైనున్న పరిగనులాగి రక్షకులను దానితో కొట్టి చంపెను. తీవ్ర పరాక్రముడై వారిని చంపి తోక చివర వెలుగుచున్న అగ్నిహోత్రము కలవాడై తేజపుంజముతో కూడిన సూర్యుని వలె ప్రకాశించుచుండెను.
అప్పుడు హనుమ లంకనంతను చూచుచూ ఉత్సాహము వృద్ధి నందుచుండగా మిగిలిన పన్ని గూర్చి ఇట్లా ఆలోచించాడు. ఈ రాక్షసులకు ఇంకనూ సంతాపము కలుగుటకు ఏమి చేయవలసి ఉన్నది అంటే, కొంత బాధపడ్డారు వాళ్ళు. ఇంకా వీళ్ళని ఏ విధంగా నేను బాధపెట్టగలను అనా అనుకున్నారు. వనమును పాడు చేసి తిని, బలము గల రాక్షసులను కొందరును చంపి తిని, సైన్యములో కొంత భాగమును నాశనము చేసి తిని, ఇక మిగిలినది దుర్గములను పాడు చేయుట. దుర్గములను పాడు చేసినచో నా పరిశ్రమ కొంతవరకు సఫలమగును. ఇప్పుడు నేను స్వల్ప ప్రయత్నము చేసినచో ఈ మిగిలిన కార్యము సుఖముగా ఫలించును. నా తోక కంటించిన అగ్నిహోత్రునకు ఈ భవనములతో సంతర్పణ చేయుట న్యాయము అనుకున్నారాయన. అని అనుకొని మండుచున్న తోకతో మెరుపుతో కూడిన మేఘము వలె లంక అంతను భవనాగ్రముల యందు సంచరించుచుండెను. ఇంటిపై నుండి ఇంటిపైకి దాటుతూ ఉద్యానవనములను ప్రాసాదములను చూచుచూ తిరుగుచుండెను. మహావేగము గలవాడై రహస్యని భవనమును పైకి దూకి అచ్చట అగ్నిని నిక్షేపించెను. అచ్చట నుండి మహాపార్శ్వని భవనమునకు దూకెను. అచ్చట నుండి వజ్రదంశుని యొక్క భవనమునకు, శుకుని సాధారణ భవనములను, ఇంద్రజిత్ భవనమును కూడా కాల్చెను. తర్వాత చాలామంది భవనములను కాల్చుచూ విభీషణుడు భవనమును మాత్రము విడిచి క్రమముగా దాటుచూ కాల్చుచూ పోవుచుండెను. అందరి భవనములు దాటి తరువాత రావణుని భవనమును చేరెను. నానారత్న విభూషిత మేరు మందర సంకాసమునగు ఆ రావణ భవనము నందగ్నిని ఉంచెను. అంటే రావణ భవనమునందగ్నిని ఉంచెను. ఉంచి ప్రళయకాల మేఘం వలె గర్జించెను. గాలి వలన ఆ అగ్ని తీవ్రముగా ప్రజ్వలించుచుండెను. కాంచనమయములు మణిమయములు నగు ఆ భవనము కాలుచుండెను. పుణ్యము తీరిన తరువాత ఆకాశము నుండి సిద్ధులు కింద పడునట్లు విమానము విరిగి నేల పడుచుండెను. పరిగెత్తుచున్న రాక్షసులు అలజడి అంతటా వ్యాపించెను. అదే క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి అందుకనే చెప్పారు. ఇప్పుడు సిద్ధులు ఏం చేస్తారు? అన్ని సిద్ధులు అష్టసిద్ధులు మహాపుణ్యం అన్నమాట. అష్టసిద్ధుల్ని సంపాదించాక ఆ పుణ్యఫలంతో వాళ్ళు స్వర్గానికి వెళతారు. ఆ పుణ్యమంతా అనుభవిస్తారు అక్కడ. క్షీణే పుణ్యే, పుణ్యమైపోగానే మళ్ళీ భూలోకానికి మళ్ళీ వచ్చి పడతారు. అంటే మళ్ళీ జన్మ ఎత్తవలసిందే కదా, అదనమాట. ఎవరి ఇండ్లను వారు కాపాడు కొనుటకు ఉత్సాహములు పోయి వీధుల్లో పరిగెత్తుచుండిరి. వజ్రములు, వైడూర్యములు, పగడములు, ముత్యములు, వెండి మున్నగువన్నీయు కరిగి కాలువలై పారుచుండెను. అగ్నిహోత్రుడు కాష్టములు, తృణములు, ఇంధనములుగా ఎన్ని లభించినను దహించుతూనే ఉండెను. హనుమ ఇండ్లకు నిప్పిపెట్టినను తృప్తి లేక ఇంకనూ పెట్టుచూనే ఉండెను. చనిపోయి నేలపడిన రాక్షసులతో భూమికి తృప్తి లేకుండెను. పట్టణము దహింపబడుచుండగా పైకెగసిన అగ్నిజ్వాలలు ఒకచోట మోదుగ పువ్వుల వలె, ఒకచోట బూరుగు పువ్వుల వలె, ఒకచోట కుంకుమ పువ్వు వలె ప్రకాశించుచుండెను. వేగము గల హనుమ లంకాపురమునంతను ఆనాడు రుద్రుడు త్రిపురములను భస్మము చేసినట్లు భస్మము చేశాను. ప్రళయకాలాగ్ని హోత్రతుల్యమై ఆ అగ్ని ఆకాశమునంటుచు రాక్షసుల శరీరములోని కొవ్వు పదార్థముచే జ్వాలలు కలదే వృద్ధి నందుచుండెను. మరి అంతమంది రాక్షసులు చనిపోయారు కదా, మరి వాళ్ళలో కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వుకి ఇంకా ప్రజ్వలిస్తోందనమాట ఆ అగ్ని. శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమః. ప్రళయకాలాగ్ని హోత్రతుల్యమయ అగ్ని ఆకాశమునంటుచు రాక్షస శరీరంలోని కొవ్వు పదార్థము చే జ్వాలలు కలదే వృద్ధి నందుచుండెను. కోటి సూర్యులతో సమానమైన కాంతులు కలదై ఆ అగ్ని పిడుగుల వంటి చప్పుళ్లతో లంకనంతను వ్యాపించి బ్రహ్మాండమునంతను బద్దలు చేయుస్తున్నదా అన్నట్లు ప్రకాశించెను. ఇంద్రుడో, మహేంద్రుడో, యముడో, అనిలుడో, రుద్రుడో, అర్కుడో, ధనధుడో అయి ఉండును గాని ఈతడు వానరుడు కాడు. మృత్యువే ఈ రూపమును వచ్చి ఉండును. సర్వ పితామహుడగు బ్రహ్మ, సర్వ జగత్ సృష్టికర్త రాక్షసులను నశింపజేయుటకే చూపిన కోపమే వన రూపమును దాల్చి ఇచ్చటకు వచ్చి ఉండును అని అందరూ కూడా అనుకుంటున్నారు. వైష్ణవమగు తేజస్సే రాక్షస వినాశనమునకై కపిరూపమును దాల్చి వచ్చి ఉండును. ఈ విధముగా ప్రాణి సమూహముతో గృహములతో వృక్షములతో కాలిపోవచ్చున లంకాపురిని చూచి అచ్చట చేరి రాక్షసులనేకులు అనుకొనుచుండిరి. కాలిపోవచ్చున్న లంకలో నుండి సంకులమగు శబ్దములు వినవచ్చుచుండెను.
హా తాత, హా పుత్ర, హా మిత్ర, హా కాంత అని ఈ విధముగా వారు పలుకుచున్న భయంకరముగు శబ్దములు వినవచ్చిచుండెను. ఒకళ్ళు పిలుచుకుంటున్నారు. ఎవరు ఎక్కడున్నారో కూడా అక్కడ అర్థం కావటం లేదన్నమాట. ఎవరి పిల్లలకు కదా ఆ టైంలో ఎంత బాధ అవునా. హనుమంతుని క్రోధముచే లంక శాపముచే భస్మమైనట్లు భస్మమయ్యను. శ్రేష్టమగు వృక్షములతో నిండా వనములు విరిచి యుద్ధములో గొప్ప రాక్షసులను చంపి శ్రేష్టమగు భవనములు గల లంకాపురిని కాల్చి వాయుపుత్రుడగు హనుమ లాంగూలాగ్రమను వెలుగుచున్న అగ్నిహోత్రముతో కిరణములతో ప్రకాశించుచున్న సూర్యుని వలె త్రికూట పర్వత శిఖరమున నిలిచెను. అన్నిటినీ దహించేశాడు. అంటే ఇక్కడ ఏంటి లంకా దహనం అంటే ఇక్కడ మనస్సు, ఇంద్రియాలు, అవునా, అర్షడ్వర్గాలు ఇద్దరు శరీరంలో ఉన్నాయి కదా. మరి వీటన్నిటినీ దాటితేనే అప్పుడు కదా ఇక్కడ ఏమన్నారు, త్రిపుర పర్వత శిఖరం మీద ఉన్నారు. అంటే ఈ త్రిపురాల్ని కూడా దాటాలి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలే కాకుండా ఇక్కడ ఏమిటి సత్వగుణం, రజస్ తమస్సు గుణాలని కూడా దాటాలి. అవునా, అప్పుడే లంకా దహనం అయినట్టు అనమాట. అంటే కేవలం ఇంకెవ్వరు మిగలరు. దాన్నే లంక అంటారు. ఈ శరీరంలో ఉన్న వాటిని ముందు క్షీణింపజేయాలి. అది ఈ విధముగా అనేకులగు రాక్షసులను చంపి వనమును పాడు చేసి రాక్షస భవనములను అగ్నికి ఆహుతి చేసి మనస్సులో రాముని స్మరించుచూ నిలిచెను. మహాబలుడు, మహామతిమంతుడు, మారుతతుల్య వేగునగు వాయుపుత్రుని చూచి దేవతలందరూ స్తుతించిరి. హనుమ విజయముతో ప్రకాశించుచుండెను. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, ఋషులు కాలిపోయిన లంకన చూచి పరమాశ్చర్యము నందిరి. సర్వభూతములు హనుమంతుని చూచి ప్రళయకాలాగ్ని అని భయపడిరి. దేవతలు, మునులు మున్నగు వారందరూ అచటికి వచ్చి చూచి సాటిలేని ప్రీతిని పొందిరి. లంకనంతను కాల్చి ఆ తోకయందలి నిపుణ హనుమ సముద్రములో చల్లార్చెను. కొండ మీద నుండి మండి ధ్వనించుచున్న లంకా పట్టణంను చూచి హనుమ ఇట్లనుకొనెను. అతనికి చాలా భయము కలిగెను. తనను తాను నిందించుకొనెను. లంకను కాల్చుచు నేను ఏమి పని చేసి తిని కోపము ఒడలు తెలియకుండా చేసినది. అది ఇక్కడ మళ్ళీ లంకాదహనం అంతా అయిపోయింది. కానీ నేను అనేది ఇంకా అక్కడ ఉండాలి కదా. నేనును కూడా కాల్చేస్తే నువ్వు పరమాత్మని ఎలా చేరగలవు అంటే ఇక్కడ ఏంటి, ఇది ధ్యానం అనమాట. ఆ ధ్యానంలోనే అన్నిటినీ వదులుకుంటూ వెళుతున్నాం. అన్నిటినీ వదులుకొని వెళ్ళినప్పుడు పరమాత్మని దర్శించాక మళ్ళీ నేను అనేది చిన్న ఉండాలి. అక్కడ నేనంటే ఇక్కడ జీవుడు, నేను అనే స్ఫురణ ఉండాలి కదా. అందుకని ఇక్కడ సీతమ్మ ఉందా లేదా, సీత ఉండాలి కదా. తాను వచ్చింది దానికోసమే కదా. మరి ఆ కార్యం చేయకపోతే ఇంకా ఇవన్నీ చేసి ఏమి లాభము అడుగుతుంది. ధన్యాస్తే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్వా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పురుషయా వాచ నరస్సాధు నధిక్షిపేత్ అంటే దాన్ని దాటాలి అని. నధిక్షిపేత్ వాచ్యావాచ్యం ప్రకుపితో నా విజానాతి కర్హిచిత్ నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్ యస్సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్వచం జీర్ణాం స్త్వంచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. స్త్వంచం అన్నారన్నమాట. ఉరగ అంటే ఇక్కడ పాము కదా, ఎలాగైతే తన శరీరాన్ని వదులుతూ అనమాట. యథోరగస్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే అంటే వచ్చిన కోపమును బుద్ధితో నీటితో నిప్పును చెల్లార్చినట్లు ఎవరు నిరోధించుకుందురో వారు పురుష శ్రేష్ఠులు. అంటే ధన్యాస్తే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముద్ధితం వారే ధన్యులు. కోపము కలవారు ఎవడు పాపము చేయకుండును కదా. నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస కోపము వచ్చినాడు గురువులనైనను చంపును.
క్రుద్ధ పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి. కోపం వచ్చినాడు గురువు కూడా హాని చేయడానికి వెనుకంజ వెయ్యడు కదా. కోపము గలవాడు పౌరుషమైన వాక్కుతో పెద్దలను కూడా ఆక్షేపించును. అది వాచ్యావాచ్యం ప్రకుపితో నా విజానాతి కర్హిచిత్. పెద్దవాళ్ళని కూడా చూడకుండా ఆక్షేపిస్తారు. కోపము కలిగిన వానికి అనదగిన మాట అనరాని మాట తెలియవు. అదే అన్నారు, వాచ్యావాచ్యం ప్రకుపితోన విజానాతి కర్హిచిత్. నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్. అదనమాట, అనరాని మాట తెలియవు. కోపము గల వానికి చేయకూడని పని ఉండదు, అనరాని మాట ఉండదు. వచ్చిన కోపమును ఓరిమిచే పాము కుబుసుము వలె ఎవడు దిగజార్చుకును వాడే పురుషుడు అన్నారు. యస్ సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగ స్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే అన్నారు. అంటే దుర్బుద్ధిని సిగ్గులేని వాడును పాపాత్ముడను ఛీ ఆలోచింపు అంటే తనకి తాను అనుకుంటున్నారు. దుర్బుద్ధిని సిగ్గులేని వాడను పాపాత్ముడను ఛీ ఆలోచింపకుండా సీతమ్మకు కూడా నిప్పు పెట్టి తిని స్వామి పత్ని ఘాతకుడనైతిని. లంక ఎంతయు కాలిపోయినది, సీతమ్మ కూడా తప్పక కాలిపోయేయుండును. అట్లే అయినచో అజ్ఞుడనగు నాచే స్వామి కార్యము నాశనము చేయబడినది. లంకను దహించుచూ సీతమ్మను కాపాడలేకపోతిని. కార్యము అంతయు పూర్తి అయి కొద్దిగా మిగిలియున్నది. రామునితో నివేదించిన పని పూర్తి అయినట్లే అట్టి కార్యమును కోపముతో మూలనాశనము చేసి తిని. సీతమ్మ నశించుట నిశ్చయం. లంకలో ఏ ఒక్క భాగము కూడా కాలనిది కనపడటలేదు. లంక ఎంతయు భస్మము చేయబడినది. నా తెలివి తక్కువ తనము వలన నేను తలపెట్టిన కార్యము పాడైనచో నేను కూడా ఇచ్చటనే ప్రాణత్యాగము చేయుట తగినది అని ఆంజనేయులు అనుకున్నారు. అగ్నిలో పడి మరణింతున్నా, సముద్రంలో పడి మరణింతున్నా, లేక సముద్రములోని జంతువులకు ఆహారముగా నా ఈ శరీరమును అసంగదునా, కార్యమంతయు పాడు చేసి బ్రతికియుండి వెళ్ళిన వానరరాజు సుగ్రీవుని గాని రామలక్ష్మణులను గాని ఎట్లు చూడగలను? రోషము వల్ల చాలా తొందరపాటు పనిచేసి తిని కోపములో ప్రసిద్ధమైన కూతుల చాపల్యమును చూపి తిని. ఛీ, ఏమి రాజస్వభావము, ఏమి స్వతంత్రము, ఏమి చాపల్యము! సీతమ్మను రక్షింపగలిగియుండి కూడా రజోగుణముచే కలిగిన ఆగ్రహము వల్ల రక్షింపలేకపోతిని. సీత నశించినచో రామలక్ష్ములు ఇరువురూ నశింతురు. వారిద్దరూ నశించిన సుగ్రీవుడు బంధువులతో కూడా నశించును. ఆ వార్త విని మాతృవత్సలుడగు భరతుడు శత్రుఘ్నుతో కూడా మరణించును. ధర్మిష్టమగు ఇక్ష్వాకు వంశము నాశము నొందగా ప్రజలందరూ కూడా శోక సంతాప పీడితులగుదురు. దురదృష్టవంతుడను ధర్మార్థములు రెండును చెడినవాడను, రోష దోషము క్రమ్మినవాడను, లోకమునకే వినాశకుడను అని తన్ను తాను వెరిఫై చేసుకుంటున్నారు ఇక్కడ ఆంజనేయులు కదా అని హనుమ బాధపడుచుండగా వెనుక కనిపించిన శకునములు మరలా కనిపించను. అట్టి శకునములు పూర్వము కూడా కనపట్టుచూటచే సీతమ్మ జీవించియే ఉండును అనుకుని సుందరాంగియకు సీత తన తేజస్సు చేతనే తాను రక్షింపబడును, ఆమె నశింపదు. నాగ్నిరఘ్నౌ ప్రవర్తతే. అది అగ్నిని దహింపదు. అమిత తేజస్సాలి ధర్మాత్ముడు నగు రాముని భార్యను తన నడవడికచే రక్షించబడుచున్న ఆమెను అగ్నిహోత్రము సృశింపలేదు. రాముని ప్రభావము చేతను సీతమ్మ పుణ్యము చేతను దహించు స్వభావము గల అగ్ని నన్నే దహింపలేదు. భరత లక్ష్మణ శత్రుఘ్నులు ముగ్గురగు దేవతయ్యై రామునకు మనఃకాంతయ్య అయిన సీతమ్మ ఎట్లు నశించును? అన్నిటినీ దహింపగల శక్తి గల అగ్నిహోత్రుడు నా తోకనే కాల్చలేకపోయిన గదా, సీతమ్మనెట్లు దహించును? సముద్రంలో పర్వతములు ఎచ్చుట ఆశ్చర్యము కదా. తపస్సు చేత సత్యవాక్యము చేత భర్త యందు అనన్యమగు భక్తి వలన సీతమ్మ అగ్నిని కూడా దహింపగలదు. అగ్ని ఆమెను దహింపలేదు అని ఆయన మళ్ళీ దీన్నే అంటారు, విచారణ చెయ్యాలి. దేనికైనా ఏదైనా ఒక మంచి పని చేస్తున్నా చెడు పని చేస్తున్నా దానిలో ఉన్న లోతుపాతుల్ని తెలుసుకోవాలన్నమాట. అపిసా నిర్దహేదగ్నిం నతామగ్నిం ప్రదక్షతి.
ఈ విధముగా హనుమ భావించుచుండగా మహాత్ములకు చారుణులు ఆకాశమున పోవుచూ పలుకుచున్న మాటలు హనుమ చెవిన పడెను. ఆహా, రాక్షసుని నివాసముగు లంక ఎంతయు హనుమ అగ్నికి ఉంచి ఎవ్వరూ చేయలేని పని చేసెను. రాక్షస స్త్రీలు, బాలురు, వృద్ధులు పరిగెత్తుచుండగా జనకోలాహముతో పట్టణమంతయు నిండియున్నది. మిద్దెలతో, ప్రకారములతో, తోరణములతో పట్టణమంతయు దహింపబడినది. కానీ సీతమ్మ మాత్రము దహింపబడలేదు. అద్భుతము, ఆశ్చర్యము అని వాడు చెప్పుకుంటున్నారన్నమాట. వెనుక కల్పించిన సుక్కునములు, సీతాపాతివ్రత్యము, రామ ప్రభావము మున్నగు కారణములే కాక ఋషుల వాక్యములు హనుమకు ప్రీతిని కలిగించను. తాను కోరిన విధముగా కార్య అంతయు నెరవేరిన పిమ్మట సీతమ్మ సుఖముగా ఉన్నదని విని మరలా ఒక్కసారి సీతమ్మను చూచి వెనుకకు వెళ్ళవలనని హనుమ తలంచెను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అంటే ఏమిటి ఇక్కడ? పరమాత్మని తెలుసుకున్నాక కూడా అది కొంతమంది పరమాత్మని తెలుసుకోవడం ఏంటి? అహం బ్రహ్మస్మి అన్నిటినీ కూడా నువ్వు వదులుకున్నావు, పరమాత్మని తెలుసుకున్నావు. కానీ మళ్ళీ నేను అనేదాన్ని మళ్ళీ ఉంచుకుంటే కదా నువ్వు ఇతరులకి దాన్ని బోధించగలవు, చెప్పగలవు. ఇదంతా జరిగింది చెప్పాలి అంటే నేను అనే అక్కడ ఉనికి ఉండాలి కదా. నేను అనే ఉనికే సీతమ్మ ఇక్కడ కదా. జీవుడన్నమాట. జీవుడనేవాడు ఉంటేనే నువ్వు ఈ యొక్క అనుభవాన్ని ఇతరులకి చెప్పగలవు. దాన్నే కబీర్దాస్ అంటాడు గేహిలీ దీపము అని. అంటే గుమ్మం మీద దీపం లోపలికి వెలుగునిస్తుంది, బయటకి వెలుగునిస్తుంది అనమాట. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాళ్ళు, అహం బ్రహ్మస్మి తత్వాన్ని తెలుసుకున్నవాళ్ళు, మళ్ళీ రామకృష్ణులు, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని చెప్పడానికి వాళ్ళలాగా దీపంలాగా వెలుగుతూ ఉంటారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.